హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ అచ్చు తెలుగు పిల్ల. ఈరోజు మనం పన్నీర్ రోల్ ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దామండి. పిల్లలు రోజు రైస్ తిన్నా బోరింగ్గా ఫీల్ అవుతారు. అలా కాకుండా ఈరోజు ఇలా ట్రై చేసి పెట్టండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. అలానే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు ఒక యూస్ఫుల్ టిప్ అనేది షేర్ చేస్తానండి. లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దామండి. పన్నీర్ రోల్కి ముందుగా పన్నీర్ ముక్కలను కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలండి. ఇప్పుడు దాంట్లో కొంచెం పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారం, ఇవన్నీ యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తం కలుపుకోవాలి. దాంట్లోనే కొంచెం గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలండి. గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక కళాయి పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం కలిపి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అనేది దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా పన్నీర్ ముక్కల్లో నుంచి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు సన్నగా తరుక్కున్న ఆనియన్స్, సన్నగా తరుక్కున్న క్యాప్సికమ్ ముక్కలు, సన్నగా తరుక్కున్న టమాటా ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. దాంట్లో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. దాంట్లో కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ చపాతీ పిండి కలుపుకొని ఉంచుకున్నానండి. ఇప్పుడు చపాతీలని కాల్చుకుందాము. ఒక పెనం పెట్టుకుని దాంట్లో ఆయిల్ అటు ఇటు యాడ్ చేసుకుంటూ చపాతీలు అనేది కాల్చుకోవాలండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ రోల్కి కావాల్సిన స్టఫింగ్ అనేది ఆ చపాతీలో పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొన్ని ఆనియన్స్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చండి. అలాగే కొన్ని నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనం స్లోగా రోల్ చేసుకోవాలండి. అలాగే ఇంకొకటి చూపిస్తున్నాను. దాంట్లో స్టఫింగ్ వేసుకుని ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం నిమ్మరసం అనేది పిండుకోవాలండి. దీన్ని కూడా స్లోగా వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలండి. అలానే మీకు ఒక టిప్ చెప్తానన్నాను కదా, చపాతీ పిండిలో అరటిపండు గుజ్జు కలపడం వల్ల మెత్తగా ఉండడమే కాకుండా చాలాసేపు గట్టి పడకుండా ఉంటాయండి. ఈ టిప్ ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చింది ఏంటనేది నాకు చెప్పండి. అలానే ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.